గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 చేయడం జరుగుతుంది. ఇక మిగతా ఇక్కడ జరుగుతున్న కొన్ని దృష్టికి వచ్చి మీ ద్వారా కూడా ఈ పక్క రాష్ట్రాల్లో నుంచి మద్యం రావడం అది ఇది అయ్యి ఆయన పోలీసు వాళ్ళంతా కూడా చాలా నిబద్ధతతో చాలా వాటిని అరికట్టడానికి వాళ్ళు పూర్తిగా వాళ్ళ పనులు వాళ్ళు చేస్తున్నారు వాళ్ళు. సో ఇవన్నీ కూడా ఇంకా ఎన్నో పరిశ్రమలు రావాలి, పరిశ్రమలు కూడా రావడానికి సిద్ధంగా ఉన్నాయి. కొన్ని వాటితో కూడా చర్చించడం జరుగుతుంది. రైజా వాళ్ళు అయితేనేమి అప్పుడు అట్లాంటి వాళ్ళు కూడా ముందుకు రావడం ఇట్లా మళ్ళీ మనం ఇప్పుడు ఏంటంటే సింగిల్ విండో సిస్టమ్ అంతా క్లియర్గా ఉంది వాళ్ళకి. అంటే వెంటనే త్వరగా ఫైల్స్ అన్ని మూవ్ అవుతాయి, శాంక్షన్ అయిపోతాయి అన్న ఒక మంచి ప్రభుత్వం. యథా రాజా తథా ప్రజా అన్నట్టు ప్రభుత్వం బాగుంటే అన్ని అభివృద్ధి త్వరగా అయితేనే జరుగుతాయి. అన్నీ కూడా మనం ఆశించేది అభివృద్ధి గురించే, సంక్షేమం గురించే, ప్రజల సంక్షేమం గురించి. కాబట్టి టౌన్ సిమెంట్ రోడ్ల కోసం వాటి కోసం మనం అప్పుడు ఆయన కేటాయించారు ఆయన. అటువంటి దానికి చాలా అభిమానం హిందూపురం రోడ్డు. ఎందుకంటే నాన్నగారి నుంచి కూడా ఆయన ప్రాతినిధ్యం వహించడం, అలాగే ఎన్నో సందర్భాల్లో చెప్పడం జరిగింది. మిగతా ఆయన సొంత నియోజకవర్గం కంటే కూడా ఎక్కువ నిధులు మన హిందూపూర్కి ఆయన కేటాయించడం జరిగిందని. అండ్ అలాగే నేను మొన్న కూడా అన్ని ఫైల్స్ అన్ని కదులుతున్నాయి. ఇప్పుడు ముఖ్యంగా 3 సమస్యలు ఇక్కడ అభివృద్ధి విషయంలోకి వస్తే, ఒకటేమో ఏదైతే ఈ 92 కోట్లు ఈ టౌన్లో అప్పుడు రివర్స్ టెండరింగ్ అని మళ్ళీ పనులు ఆపేసి మొత్తం డబ్బు మళ్లించేశారు. మళ్ళీ కాంట్రాక్ట్స్కి 25% పైన అయిన పనులు వాటిని నిలిపేశారు. ఆ పనులన్నిటికీ మళ్ళీ 92 కోట్లు ఆ ఫైల్ కదులుతుంది. అయిపోయింది, ఆల్మోస్ట్ అయిపోతుంది. ఇంకొక 120 కోట్లు మన హెచ్ఎన్ఎస్ఎస్ ఏదైతే పైప్ లైన్ ఉందో అది ఇప్పుడు సరిపోవట్లేదు. మనకి 8 ఇంచులు ఉంది, దాని 12 ఇంచులకి. దాని తర్వాత ఇంకో వైడ్నింగ్, కెనాల్ వైడ్నింగ్, అవన్నీ కూడా. దాని తర్వాత మన ఈ చలమత్తూరు గోరంట్ల ఎత్తిపోతల పథకం ఏదైతే ఉందో అప్పుడు మనం 550 కోట్లు అప్పుడు ఆయన అంతా డిపిఆర్ అంతా ఆయనకి గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది. శాంక్షన్ కూడా చేశారు. కాకపోతే మళ్ళీ ప్రభుత్వం మారడం దాన్ని ఆపేశారు, ఎవరు పట్టించుకోవాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.